హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్‌ని, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? ఆర్ మూవ్ ఆన్ అవ్వాలా? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్. మీ ముందు 3 పైల్స్ ఉన్నాయి. ఫస్ట్ పైల్‌కొచ్చేసి పింక్ కలర్ స్టోను. సెకండ్ పైల్‌కొచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోను. అండ్ థర్డ్ పైల్‌కొచ్చేసరికి పర్పుల్ కలర్ స్టోన్ అండి. మీరు ఇంట్యూటివ్‌గా మీకు ఏ పైల్ కావాలి అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 సెకండ్స్ టైం అయితే ఇస్తాను. ఓకేనా? మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ పైల్‌తో అయితే స్టార్ట్ చేద్దాము రీడింగ్. హలో పైల్ 1, ఎవరైతే లైట్ పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అండి ఇది. సో, మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? యాక్చువల్లీ అండి మీ పర్సన్ కూడా చాలా బాధలో ఉన్నారండి. మీ నుంచి దూరంగా ఉన్నందుక? లేకపోతే ఏంటి చాలా పెయిన్‌లో ఉన్నారు. కానీ వాళ్ళకి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనే ఉంది. మీ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓవర్ థింక్ చేస్తున్నారు. నైట్ టైమ్ కూడా లేచినా వాళ్ళకి పడుకున్నా కూడా మీ గురించి ఆలోచనలే. మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ ఏంటి? అదే ఆలోచిస్తున్నారు. మీ మీరు కలిసి టైమ్ స్పెండ్ చేసిన మూమెంట్స్ కానీ ఉంటాయి కదా! మీ మధ్య మెమరీస్ ఒక రిలేషన్‌లో ఉన్న తర్వాత. సో, దాని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏం చెయ్యాలి నేను అని. మేబీ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్‌తో వాళ్ళు మీకు దూరం అయ్యుండొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు ఈ రిలేషన్ కోసం. ఓకేనా? మీ రిలేషన్ కోసం, మీ మ్యారేజ్ కోసం లేకపోతే ఎవరో వద్దని ఉండొచ్చు. అందుకే ఆ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉన్నారు. అదే కనిపిస్తుంది నాకిక్కడ. వాళ్ళకైతే మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. గ్రోత్ కోసం ఈ రిలేషన్‌లో గ్రోత్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో నాకు గ్రోత్ కావాలి అని. అండ్ ఇక్కడ నాకు ఏ రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళైతే ఈ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. ఓకేనా? సో, వాళ్ళైతే మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరం అయినందుకు. వాళ్ళకి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఈ రిలేషన్‌ని గ్రో చేద్దామా అనే ఆలోచన కూడా ఉంది. మేబీ ఇక్కడ అయితే వాళ్ళ మిస్టేక్ అన్నట్టు కనిపించట్లేదు. వాళ్ళ పేరెంట్సే వాళ్ళ పేరెంట్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మీ రిలేషన్‌ని వద్దు అని వాళ్ళకి దూరం మీ మీ నుంచి వాళ్ళు దూరం చేస్తున్నారు. అందుకే వాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నారు కానీ వేరే ఏ ఇష్యూ లేదు. క్లారిఫై చేద్దాము. వై దిస్ 9 ఆఫ్ స్వర్డ్స్ హియర్ అని. 9 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకుంది ఇక్కడ? మాకొక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 9 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకుంది ఇక్కడ? ఎందుకొచ్చింది? వాళ్ళు మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. మీ రిలేషన్‌ని గ్రో చేయాలనుకుంటున్నారు. పాస్ట్‌లో కూడా
కొంచెం ఆలో కొంచెం ఆలోచించకుండానే మీరైతే తొందరపడి ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు అనైతే చెప్పొచ్చు నేనిక్కడ. బట్ ఎంత ఫాస్ట్‌గా ఈ రిలేషన్‌ని స్టార్ట్ చేశారో, అంతే ఫాస్ట్‌గా గ్రో అయింది. కానీ ఏంటంటే, అంత ఫాస్ట్‌గా ఇది డెవలప్ ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. అంత ఫాస్ట్‌గా కొంచెం సేపు వరకు బానే ఎళ్ళింది. కొంత టైం వరకు మీ రిలేషన్ బాగానే గ్రో అయింది. బట్ దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్‌కి తెలియడం గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి తెలియడం గానీ, ఇలా జరగడం వల్ల ఎంత ఫాస్ట్‌గా ఈ రిలేషన్ గ్రో అయిందో, అదిప్పుడు ఆగిపోయింది. వై దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ హియర్? బట్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మీ సైడ్ ఏం యాక్షన్ తీసుకోవాలి? ఎలా ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అని. మీ గురించే ఆలోచిస్తున్నారు కదా! వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఇక్కడ వాళ్ళైతే ఎలాంటి చీటింగ్ అయితే చెయ్యట్లేదు. వై దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ హియర్? సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళు న్యూ థాట్స్‌తో, న్యూ ఐడియాస్‌తో మీతో అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ సైడ్. ఓకేనా? మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకుంది. బట్ ఆలోచిస్తున్నారు ఎలా తీసుకోవాలి యాక్షను? ఏం చేస్తే ఈ రిలేషన్‌ని నేను నిలబెట్టుకోగలను? ఎందుకంటే నాకు నా పర్సన్ అంటే చాలా ఇష్టం. నాకైతే ఆలోచిస్తున్నాను నేనైతే. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని, ఎలా అయినా కాపాడుకోవాలని నేను అంతే కోరుకుంటున్నాను. మీరెంత కోరుకుంటున్నారో నేను అంతే కోరుకుంటున్నాను. కానీ ఏం చెయ్యాలి అని నాకు అర్థం కావట్లేదు అంటున్నారు వాళ్ళు కూడా. 7 ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళకి రిలేషన్ గ్రో చెయ్యాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించడం ఎలా అనే బ్యాలెన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి గ్రోత్ కావాలి ఈ రిలేషన్‌లో. అందుకే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఈగో వల్ల మీరు దూరమయ్యారా? లేకపోతే అతని కోపం వల్ల గానీ, అతని ఓ మొండితనం వల్ల కానీ మీరు దూరమయ్యారా? అది తన తన కోపం వల్ల దూరమయ్యారా? ఏదైనా సరే తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. అంటే మీకు నచ్చేలా వాళ్ళైతే చేంజ్ అవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. చూసారా? ఇక్కడ ఈ పర్సన్ ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. వాళ్ళ కోపమా, వాళ్ళ ప్రేమ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ పైన ఉన్న ప్రేమ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీకు నచ్చేలా ఉండేలాగా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. ఒకవేళ మీ పైన చాలా ఎక్కువ అతి ప్రేమ ఉండేదా పాస్ట్‌లో మీ రిలేషన్‌లో అది మీకే తెలుస్తుంది గదా! అది గూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ రిలేషన్‌లో గ్రోత్ కావాలి. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళు దాని గురించే ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అండ్ ఇంత ఓవర్ థింక్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇదేనండి ఈ స్టోన్ రీడింగ్. వెయిట్ చెయ్యాలా? మూవ్ ఆన్ అవ్వాలా? అంటే వెయిట్ చేయండి. బికాజ్ వాళ్ళు కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలనైతే అనుకుంటున్నారు మీ రిలేషన్ పరంగా. మిమ్మల్నయితే వాళ్ళు వదులుకోవాలి అని ఎక్కడా నాకనిపించలేదు. అనుకుంటున్నారు అని. ఓకేనా? వెయిట్ చేయండి. నెక్స్ట్. ఈ కలర్ స్టోన్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ అండి. సెకండ్ పైల్. ఓహ్! సారీ. అండ్ మీరెలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఫస్ట్ పైల్ వాళ్ళు?
ఫస్ట్ పైల్ వాళ్ళు ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటే మూమెంట్ అంటండి. మీరు మీ గురించి అంటే ఒకవేళ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా, యోగా ఆర్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మూమెంట్ ఉన్న సిట్యుయేషన్ నుంచి మూవ్ అవ్వడానికైతే ట్రై చేయండి. కొంచెం అంటే ఏదైనా సరే కదలకుండా అక్కడే ఉండిపోయారనుకోండి, వాటర్ అయినా సరే కదలకుండా అక్కడ ఉంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువుంది. సో, బాడీని కూడా కొంచెం మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మీకు అలవాటు లేదా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3,000 స్టెప్స్ ఇప్పుడు అలా ఉన్నాయి గదా! యాప్స్ 3,000 స్టెప్సా, 1,000 స్టెప్సా, 2,000 స్టెప్సా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అయితే చేయడానికి ట్రై చేయండి. మీకు ఎలా పాసిబుల్ అయితే. యోగానా, ఎక్సర్‌సైజా వాటెవర్ రన్నింగా, జాగింగా, స్కిప్పింగ్ కూడా చేయొచ్చు ఇంట్లో ఉండి. అది కౌంట్ అని ఇంత చేయాలని కౌంట్ అని పెట్టుకోండి. అంత చేయండి. మూవ్‌మెంట్ అయితే ఖాళీగా అలా కూర్చోకండి. ఓవర్‌గా థింక్ చేయకండి. మూవ్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? అండ్ వర్క్ ప్లేస్‌లో మూవ్‌మెంట్‌కి సైనా లేకపోతే ఏదైనా సరే హౌస్ షిఫ్టింగ్‌కి కానీ, మూవ్‌మెంట్‌కి సైనా ప్రెజెంట్ అయితే మీరున్న సిట్యుయేషన్ నుంచి మూవ్ అవ్వాలి. ఫిజికల్‌గానా లేకపోతే మెంటల్‌గానా సారీ. ఏదైనా సరే మూవ్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. మీరున్న సిట్యుయేషన్ నుంచి. ఓకేనా? సో, సెకండ్ పైల్ అండి. ఈ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళది రీడింగ్ ఇది. సో, ఇది లాస్ట్‌లో చూద్దాం సెల్ఫ్ కేర్. సో, ఈ కార్డ్స్ ఫస్ట్ ఏ రాశుల వాళ్ళు ఉన్నారనైతే చెప్తాను. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళున్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళున్నారు. మకర రాశి, కన్యా రాశి, వృషభ రాశి వాళ్ళైతే ఉన్నారండి ఈ పైల్‌లో. ఓకేనా? సో, ఫస్ట్ అయితే వాళ్ళు కొంచెం సెల్ఫిష్ మైండెడ్ అని చెప్పాలండి. తన గ్రోత్ తాను చూసుకుంటాను. నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్. నా సెల్ఫ్ నాకు ఇంపార్టెంట్ అనైతే అనుకుంటున్నారు ప్రెజెంట్. నా సెల్ఫ్ గ్రోత్ నాకు ఇంపార్టెంట్. నా మనీ నాకు ఇంపార్టెంట్. నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్. ఓకేనా? అని స్లోగా వాళ్ళు మీ నుంచి అయితే దూరం అయ్యారు. నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్. నాది నాకు ఇంపార్టెంట్. నా గ్రోతే నేను చూసుకుంటాను. ఎవరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు అనే టైప్ మెంటాలిటీ. సో, ఇప్పుడు వాళ్ళకేంటంటే మీ నుంచి దూరంగా ఉండటం వాళ్ళకి భారం అనిపిస్తుంది. ఫస్ట్ తన సెల్ఫిష్‌నెస్ చూసుకున్న పర్సన్ అంత ఓవర్ యాక్షన్ చేసి నా గ్రోతే నాకు ఇంపార్టెంట్. నా సెల్ఫిష్‌నెస్ నాకు ఇంపార్టెంట్. నా మనీ నాకు ఇంపార్టెంట్. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. తన గ్రోత్ మాత్రమే చూసుకున్నారు. తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. మీ సైడ్ ఎప్పుడూ ఆలోచించలేదు ఆ పర్సన్. తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు. సెల్ఫిష్ మైండెడ్ అన్నమాట. సో, ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండటం చాలా భారంగా ఉంది. చాలా భారంగా ఉంది. మీరే గుర్తొస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంత భారం ఇంత భారంగా ఉంది గదా! ప్రెజెంట్ వాళ్ళైతే ఏం చెయ్యాలి అని ఏ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ వైపు రావాలా? లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని. అటు సైడ్ ఉండాలా? ఇటు సైడ్ ఉండాలా? డెసిషన్ మేకింగ్‌లో అయితే వాళ్ళున్నారు. ఒక క్లారిటీ అయితే వాళ్ళకి లేదని చెప్పాలి. బికాజ్ తన గ్రోత్ చూసుకున్నారు. అండ్ వాళ్ళకిప్పుడు మీ నుంచి దూరంగా ఉండడం చాలా భారంగా ఉంది. చాలా బరువుగా ఉంది. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. అందుకే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి మీ సైడు అనైతే ఆలోచిస్తున్నారు. బట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు.
మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అంటే 50-50 ఛాన్స్ అండి. బికాస్ వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ వస్తారు. 70% ఛాన్సెస్ అయితే ఉంది. బికాస్ వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండటం భారంగా ఉంది. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎటు సైడ్ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, ఇక్కడ వీళ్ళు కూడా మిమ్మల్ని ఏం చీట్ చేయట్లేదు. తన తన సెల్ఫిష్‌నెస్ కోసమే వాళ్ళు మీ నుంచి దూరంగా ఎళ్ళిపోయారు. బట్ క్లారిటీ అయితే చూద్దాము. వై దిస్ 9 ఆఫ్ పెంటికల్స్ హియర్? 9 ఆఫ్ పెంటికల్స్ ఎందుకొచ్చిందిక్కడ? ఈస్ 9 ఆఫ్ పెంటికల్స్ హియర్. తన గ్రోత్ తను చూసుకున్న పర్సన్ ఇప్పుడు మీ గురించి మీరేం చేస్తున్నారు, మీరెలా ఉన్నారు అనైతే ఆ పర్సన్ సోషల్ మీడియాలో అయితే స్టాక్ చేస్తున్నారండి. మీ గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు తెలిసిన పర్సన్స్ నుంచా ఆర్ ఎల్స్ ఒకే ఆఫీస్‌లో ఉన్నారా? మీరెలా ఉన్నారని అయితే ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వస్తే మీరేమంటారో వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి కదా! వై దిస్ 10 ఆఫ్ పెంటికల్స్ హియర్? మీరు కాల్ చేసినప్పుడు, మీరు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే వచ్చారు. మీరు ఎంత ప్రేమ చూపించినా సరే వాళ్ళు నాకున్నది చాలు, నా పేరెంట్స్ చాలు, నా ఫ్రెండ్స్ చాలు, నా నా నాకున్న సిట్యుయేషన్సే చాలు అని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మీ నుంచే దూరంగా ఉండటం వాళ్ళకి భారంగా ఉంది. ఓకేనా? మీరు కాల్ చేసినా, మీరు లవ్ ఆఫర్ చేసినా, మీరు తనకి ఎంత ప్రేమను చూపించినా సరే, వాళ్ళు మాత్రం వద్దు, నాకక్కర్లేదు అని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడేంటంటే మీ నుంచి దూరంగా ఉండటం వాళ్ళకి భారంగా ఉంది. కర్మ టైమ్ అంటారు కదా! వాళ్ళకిప్పుడది తెలిసొస్తుంది. Why these 2 of swords here? సో, వాళ్ళకైతే స్లోగా అయినా సరే మీ దగ్గరకొచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో అనేదైతే వాళ్ళకి మీ దగ్గరకొచ్చి చెప్పాలని ఉంది. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అదే చూపిస్తుంది. ద వరల్డ్. మీ మధ్య ఒక సైకిల్ అయితే ఫినిష్ అయింది. బట్ న్యూ వేలో అయితే మళ్ళీ మీ రిలేషన్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. మీ దగ్గరకొచ్చి ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అని ధైర్యం సరిపోక వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. అంటే ఇంక ఈ రిలేషన్ అవ్వదులే. ఎందుకంటే నా గ్రోత్ నేను చూసుకొని ఎళ్ళిపోయాను. ఇప్పుడు నేనెళ్ళి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఇంక ఈ రిలేషన్ అవ్వదు. ఆ! వాళ్ళకి వాళ్ళే ఒక గిరి గీసుకొని కూర్చుంటున్నారు. అవ్వదు అని. అంతా వాళ్ళ డెసిషనే కనిపిస్తుందిక్కడ. వాళ్ళే లవ్ ఉంది మీరు ఆఫర్ చేసినప్పుడేమో రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నాకు నాకు నీ మీద ప్రేమ ఇప్పుడు తెలిసొచ్చింది అని ఇప్పుడు మీ దగ్గరకు రావాలని చూస్తున్నారు వాళ్ళు. తను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో కన్‌ఫ్యూజన్‌లో ఉన్న పర్సన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఓకేనా? ఒక సైకిల్ అయితే ఫినిష్ అయింది. బట్ స్టిల్ వాళ్ళేంటి ధైర్యం తెచ్చుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి, తన గురించి తన లవ్‌ని చెప్పడానికి. బట్ అవుతుందంటారా? నేనిప్పుడెళ్లి తనని ఒప్పించగలనా? సరేలెండి నేనిలాగే ఉంటాను. నా గ్రోత్ నేను చూసుకున్నాను కదా! నేనిలాగే ఉంటాను. నేను నా నా బోర్డర్స్‌లోనే నేనే ఉంటాను. నేనెళ్లి ఏం అడగను. తను నో చెప్తే అది యాక్సెప్ట్ చేయడానికి నాకిష్టం లేదు. తను నో చెప్పకూడదు. నేను యాక్సెప్ట్ చేయలేను. సో, అందుకే నాకెంత ప్రేమున్నా సరే నేను ఒక లైన్ గీసుకొని కూర్చుంటాను అనైతే అంటున్నారు. వద్దులే నాకెంత ఇష్టమున్నా సరే నేనెళ్ళిపోతాను. ఎందుకు? నేనే వద్దనుకున్నాను గదా! ఇప్పుడు వాళ్ళు మేబీ వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయున్నారేమో! అంతా ఇక్కడ వీళ్ళ ఆలోచనలే.
నేనెళ్ళిపోతాను. నేనుండను. నాకిష్టముంది. నాకు రావాలనుంది. కానీ వాళ్ళేమంటారో అని ఒక గిరి గీసుకొని ఆరెల్స్ మీరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడము, మీరు మెసేజ్ చేసినా కూడా మాట్లాడకపోవడము అలా ఉన్నారు. ఆరెల్స్ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టడం గానీ, మీ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం గానీ ఇలా ఉన్నారు. నేనెళ్ళిపోతాను. ఎందుకు? నేనే వద్దనుకున్నాను గదా! ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తననెళ్లి అప్రోచ్ అవ్వాలి? అప్రోచ్ అవ్వాలని ఒకవైపుంది. మళ్ళీ మీరెక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న బాధ ఇంకొక సైడ్ ఉంది మీ పర్సన్‌కి. మీరంటే ఇష్టముంది. కానీ మీరెక్కడ నో చెప్తారో అని భయపడి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఓకేనా? మీరు మీ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అలోన్ టైమ్ అంట. ఓకేనా? అలోన్‌గా ఉన్నప్పుడు మీరు ఏం చెయ్యాలి? అలోన్ టైమ్‌లో ఉన్నప్పుడు ఇంకా మీరు క్రియేటివ్‌నెస్‌ని బయటికి తీసుకురండి. మీరు మనీ ఎలా సంపాదించాలి? ఇంకా అలోన్‌గా ఉన్నప్పుడు ఎక్కువ ఏం చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది? అలోన్‌గా ఉన్నప్పుడు ఏం చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అలాంటివైతే ఎక్కువ థింక్ చేయండి. ఎక్కడికెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఆర్ ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? మీకు కుకింగ్ ఇంట్రెస్టా? అది చేయండి అలోన్ టైమ్‌లో ఉన్నప్పుడు. ఆర్ ఇంట్లో వర్క్స్ చేయడము, ఇంట్లో పనులు చేయడం అది ఇష్టమా? అలా చేయండి. అలోన్ ఉన్నప్పుడు ఇంకేదన్నా మీకు నచ్చిన వర్క్స్ అలోన్ ఉన్నప్పుడు ఎక్కువ ఆ టైం మూవీ చూస్తారా? మూవీ చూడండి. ఆర్ ఎల్స్ సాంగ్స్ వింటారా? మ్యూజిక్ ఇంట్రెస్టా? దాని పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. అలోన్ టైమ్ ఉన్నప్పుడు వేరే నెగెటివ్ థాట్స్ అనేవి తీసి పక్కన పెట్టండి. ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుందో సో, ఆ వర్క్స్ చేస్తూ మీ అలోన్ టైమ్‌ని లోన్‌లీనెస్‌ని ఫీల్ అవ్వకుండా మీరైతే అలోన్ టైమ్‌ని బాగా యూజ్ చేసుకోండి. ఓకేనా? అదే మీ సెల్ఫ్ కేర్. సో, థర్డ్ స్టోన్ అండి. ఎవరైతే పర్పుల్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసము థర్డ్ పైల్ ఇది. సో, ఫస్ట్ స్టిక్కర్ ఏ రాశులు కనిపిస్తున్నాయో చెప్తాను. మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు, మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు. ఓకేనా? ఈ వీళ్ళైతే కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళకైతే ప్రెజెంట్ మీతో కమ్యూనికేట్ చెయ్యాలి అనైతే ఉంది. మీకు కాల్ చేయాలి, మీకు మెసేజ్ చేయాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఎలాంటి నెగెటివ్ ట్రేడ్స్ అయితే కనిపించట్లేదండి. సో, 8 ఆఫ్ పెంటికల్స్. మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు వాళ్ళ వర్క్‌లో బిజీ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. మీ నుంచి దూరంగా ఉండడానికి వాళ్ళు స్లోగా మీకు మీ పర్సన్‌కి డిస్టెన్స్ పెరిగిన తర్వాత స్లోగా వాళ్ళైతే వాళ్ళ వర్క్ పైన వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా. వీళ్ళైతే కొంచెం స్లోగా మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారని చెప్పాలి. అండ్ 8 ఆఫ్ వాండ్స్ వాళ్ళు మీతో మాట్లాడాలి. మీతో ఒక్కసారైనా మాట్లాడాలి. కాల్ చేయాలి. మెసేజ్ చేయాలి. మీ వాయిస్ ఒకసారి వినాలి. మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనైతే వాళ్ళనుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ బట్ వాళ్ళకి స్లోగా వర్క్‌లో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు కానీ బట్ స్టిల్ మీతో న్యూ బిగినింగ్ అయితే కావాలి. మీ నుంచి దూరంగా ఎళ్ళిపోయి వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకోవాలి అనుకున్నారు. కానీ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు మీతో మాట్లాడాలి.
మీ 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 నుంచి దూరంగా ఉండడం వాళ్ళకి కష్టంగా ఉంది అనైతే మీ దగ్గరకొచ్చి చెప్పాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకి పాసిబుల్లే అనుకోని వెళ్ళిపోయారు. సో, మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ వర్క్‌లో బిజీ అయిపోయారు. బట్ స్టిల్ మనసంటూ ఒకటుంటుంది గదా! మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీతో మాట్లాడాలనైతే చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. మీకు కాల్ చెయ్యాలి, మీకు మెసేజ్ చేయాలి అని వాళ్ళు చాలా అనుకుంటున్నారు. వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? అంటే ఇక్కడ వాళ్ళు న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు గదా! వెయిట్ చేయండి. వై దిస్ 8 ఆఫ్ పెంటికల్స్ హియర్? వాళ్ళొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. సో, కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఈ పర్సన్ నాకు కరెక్టా? కాదా? అనే క్లారిటీ లేక వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై జేస్తున్నారు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదా? లేకపోతే ఈ సిట్యుయేషన్స్ ఏదైనా సరే, వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో ఉండి వాళ్ళు మీ నుంచి దూరంగా ఉండడానికైతే ట్రై జేశారు. ఓకేనా? ఒక కన్‌ఫ్యూజన్ ఉండి, ఈ రిలేషన్ ముందుకెళ్తుందా? లేదా? వాళ్ళకొక క్లారిటీ అయితే లేదు. ఒక క్లారిటీ లేక వాళ్ళు వాళ్ళ వర్క్‌లో బిజీ అవ్వడానికైతే ట్రై చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరా? ఆర్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందా? సిట్యుయేషన్ ఏదైనా కానీ, వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఒప్పుకోదా? వాళ్ళకైతే ఒక క్లారిటీ లేక మీ నుంచి దూరం అయిపోయారని చెప్పొచ్చు. ఈ రిలేషన్ ముందుకెళ్తుందా? ఏదో ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అయితే వాళ్ళున్నారు. సో, 8 ఆఫ్ వాండ్స్‌కి క్లారిఫికేషన్ అయితే 4 ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ కావాలి అనైతే మీతో వచ్చి మాట్లాడాలి అనైతే అనుకుంటున్నారు. స్టేబుల్ రిలేషన్ కావాలి మీతో అనైతే మాట్లాడతారండి. స్టెబిలిటీ కావాలి. బట్ వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా? లేదా? అనేదైతే ఇక్కడ ఆన్సర్ లేదు కానీ బట్ స్టిల్ మీతో స్టెబిలిటీ కావాలి. మీరు తనకి కావాలి అనైతే ఇప్పుడు అర్థం చేసుకొని మీతో వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే గనక స్టెబిలిటీ కావాలి. మనం మళ్ళీ కలిసుందాము అనైతే అడుగుతారు వాళ్ళు మీ దగ్గరకొచ్చి. ఎందుకంటే ఈ జనరల్ రీడింగ్‌గా అందరూ ఉంటారు కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నాను. స్టెబిలిటీ కావాలి ఈ రిలేషన్‌లో. మళ్ళీ మనం కలిసుందాము అనైతే వాళ్ళు మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తారు కూడా. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ ద టవర్. సో, ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల మీ మధ్య బ్రేక్ అయిపోయిన రిలేషన్‌ని మళ్ళీ న్యూ వే న్యూ న్యూ బిగినింగ్ కావాలి అనైతే అంటున్నారు. ఈ రిలేషన్‌లో ఏంటంటే మీ మధ్య చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. ఒకళ్ళనొకళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడము. అందుకే మీ రిలేషన్‌లో బ్రేక్ అనేదైతే వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్‌కైతే న్యూ బిగినింగ్ కావాలి అని అంటున్నారు మీతో మళ్ళీ. ఎండ్ అయిపోయిన మీ రిలేషన్‌ని ఆర్ ఎల్స్ స్టా కొంత టైమ్ గ్యాప్ వచ్చిన మీ రిలేషన్‌లో ఎందుకు బ్రేక్ అయిందో అది మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అనైతే మీ పర్సన్ కోరుకుంటున్నారు ప్రెజెంట్. ఓకేనా? అండ్ ఈ రిలేషన్‌లో ఎందుకు బ్రేక్ అయింది అనంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండి. మోస్ట్‌లీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక పర్సన్‌కి ఈ రిలేషన్‌లో ఈగో ఉంది. అది మీకా? లేకపోతే అవతల పర్సన్స్‌కా? అనేది చెప్పలేను. సో, ఒకరి ఈగో వల్ల, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకోవడము. అందుకే మీ రిలేషన్ అయితే బ్రేక్ అయింది. సో, ఇక్కడ గూడా ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. ఇక్కడ గూడా ద ఫూల్. సో, మళ్ళీ వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు.
న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. మళ్ళీ వద్దు వద్దు నేనెళ్ళిపోతాను అంటున్నారు. కానీ వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి ఏవన్నా ఆన్సర్ ఒస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు చాలా కాలం నుంచయితే మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో, మీకు ఈ రిలేషన్‌లో లవ్ ఉందని, తనంటే మీకు ఇంకా ఇష్టముంది. మీరు తనని మర్చిపోలేదు. ఆ పర్సన్ ఎంత మీ గురించి ఆలోచిస్తున్నారో, మీరు అంతే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అని తనకి తెలుసు. ఓకేనా? సో, మీరు ఎలా మీ గురించి ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి? పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నీ మీరైతే హెల్త్ గురించి పాజిటివ్‌గా ఆలోచించండి. ఓకేనా? హ్యాపీగా ఉండండి. ఐ లవ్ మై సెల్ఫ్. నేను నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. ఎక్కువ ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువగా పాజిటివ్‌గానే ఉండడానికి ట్రై చేయండి. నేను అన్నిటికి సరిపోతాను. నాకు దేవుడు అన్నీ ఇచ్చినందుకు చాలా థాంక్స్. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు గాడ్‌కి చాలా థాంక్స్. నాకు ఇంత అందం ఇచ్చినందుకు ఆహ్, బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ బయటికి అందమా? లేకపోతే లోపల పాజిటివ్‌గా ఉండమా? లోపల అందమా? బయటే అందమా? అది మీ ఇష్టం. ఇంత అందమైన మనసు ఇచ్చినందుకు, లేకపోతే అందంగా ఉండేలా ఉంచినందుకు చాలా థాంక్స్ అని ఆల్‌వేస్ పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోండి. ఎప్పుడూ పాజిటివ్‌గా నా హెల్త్ బావుంది. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ గుడ్. ఐయామ్ పాజిటివ్. ధైర్యంగా ఉండడానికైతే ట్రై చేయండి. సో, ఎక్కువ భయపడకండి. అంతా పాజిటివ్‌గానే ఉంటుంది. మీరెక్కువ పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. మీకంతా పాజిటివ్‌గానే ఉంటుంది. ఓకేనా? ఇదే అండి మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కూడా. మీ గురించి ఎక్కువ లవ్ చేసుకోండి. ఓ ఎక్కువ ధైర్యంగా ఉండండి. భయపడకండి. చిన్న చిన్న విషయాలకి లైఫ్ అనేది అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. ఓకేనా? నేను దీనికి పనికొస్తానా? పనికిరానా? అనే అనైతే పెట్టుకోకండి. ఎందుకంటే సెల్ఫ్ వర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీ గురించి మీరు ఆల్‌వేస్ నేనన్నిటికి పనికొస్తాను. ఐ యామ్ వర్తీ ఫర్ ఎవ్రీథింగ్ అనైతే మీరనుకోండి. మీ మీకు ఈ లైఫ్ ఇచ్చిన భగవంతుడికి ఆల్‌వేస్ థాంక్స్ చెప్పుకుంటూ ఉండండి. ఇంత గొప్ప లైఫ్ ఇచ్చిన మీ భగవంతుడికి కానీ, మీ పేరెంట్స్‌కి కానీ ఎప్పుడూ థాంక్‌ఫుల్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. ఆల్‌వేస్ పాజిటివ్ అఫర్మేషన్సే చేస్తూ ఉండండి. నెగటివిటీ ఏదన్నా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి. ఓకేనా? మీకు ఇదేనండి గైడెన్స్ కూడా. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేదైతే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై.